హాయ్, అందరికీ నమస్తే. రాయల్ మహిళా సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న పాకశాస్త్ర ప్రయోగం అనే కార్యక్రమంలో ఈరోజు మనము విజయలక్ష్మి వాళ్ళ ఇంట్లో వంటల ప్రోగ్రాం అనేది మనము చేస్తున్నాము. మేము వెళ్ళేసరికి అక్క చాలా ఫాస్ట్. మేము ఈరోజు చాలా లేటుగా వచ్చాము అనుకోకుండా. కానీ మేము వెళ్ళేసరికి అక్క అయితే వంటలు మొత్తం రెడీ చేసేసారు. ఈరోజు కంప్లీట్గా వెజ్ అండి. ఇప్పుడు అక్క పేరు చెప్తుంది, తను చేస్తున్న స్నాక్ పేరు అయితే చెప్తుంది. అది మీరు మాకు చెప్పాలన్నమాట. వెజ్జే అండి ఇది, నాన్ వెజిటేరియన్ కాదు. ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు అక్క ఆ ఐటెం పేరు. అది మీరు గుర్తుపెట్టుకొని మేము క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా అండి. ఇది మేము వెళ్ళేసరికి అక్క అయితే అన్నీ రెడీ చేసేసారు. ఈరోజైతే కంప్లీట్గా వెజిటేరియను. ఇంకా లాస్ట్ ఇది వచ్చేసి మనకి పుదీనా రైస్ అండి. మామూలుగా నాన్ వెజ్లో అయితే మనం ఏదైనా చేయొచ్చు, బట్ వెజిటేరియన్లో వెతికి చేశారు అక్క, మంచి టేస్టీగా ఉండాలి అనేసి. పెరుగన్నము, పుదీనా రైసు, పెరుగన్నము, పన్నీర్ కర్రీలోకి మనకు చపాతీ కూడా రెడీ చేశారు. చపాతీతో పాటు మనకు రైతా ఉంది. ఓకే, చపాతీ అండి. చపాతీ కూడా రెడీ చేసి పెట్టారు. చాలా మెత్తగా స్మూత్గా, ఆశీర్వాద ఆటాతో చేస్తే ఎంత మృదువుగా ఉంటే అంత మెత్తగా ఉన్నాయి చపాతీలు. ఇది విజయక్క వాళ్ళ ఇంట్లో ఉన్న వంటల కార్యక్రమాల ప్రోగ్రాంలోని వంటలు రకాలు. స్వీట్ వచ్చేసి మనకి డబల్ కా మీఠా చేశారు, పకోడీలు చేశారు స్నాక్స్ కోసము. స్వీట్స్ కూడా 3-4 ఐటమ్స్ అయితే ఉన్నాయి. తర్వాత మనకు పాన్స్ కూడా తెప్పించింది అక్క. కాబట్టి ఇవి వెరైటీసు. మేము అడ్మిన్స్ ఎవరెవరు వెళ్ళాం అనేది మీకు చూపిస్తున్నా. విజయలక్ష్మి గారు తినే వీళ్ళ ఇంట్లోనే ఈరోజు మన వంటల ప్రోగ్రాము. ఇక్కడ వచ్చేసి బ్రాహ్మణి అంటే నేనే. వీడియో అంతా తీసి ఎడిటింగ్ కూడా నేనే చేస్తున్నానండి. నా కష్టాన్ని మీరు అందరూ గుర్తించాలి. మేమందరం టేస్ట్ చేసాము. విజయలక్ష్మి అక్క వాళ్ళ మదరు, తను కూడా మాతో పాటు ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్గా చేశారు. చూడండి వంటలన్నీ ఇవి. టేస్ట్లు అయితే చాలా బాగున్నాయి. నేను వీడియో తీసినప్పుడు టేస్ట్ చేయలేదు, కానీ ఎడిటింగ్ చేసినప్పుడు టేస్ట్ చేసి అయితే చేశాను కాబట్టి చెప్తున్నాను. చాలా అయితే బాగున్నాయి, వంటలు బాగా వచ్చాయి. అక్క ఒక్కతే చేశారు కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. వెజిటేరియన్ ఇంత టేస్టీగా వండుతారని కూడా నాకు అక్క చేతి వంట తిన్న తర్వాత అర్థమైంది. స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి వచ్చేసి ఫ్రూట్స్ కూడా రెడీ చేశారు. తర్వాత వచ్చేసి మనకి ఉల్లిపాయతో పకోడీ కూడా రెడీ చేసింది అక్క. తర్వాత మనకు కర్జికాయలు, మధ్యలో వచ్చేసి మనకి పాన్తో పెట్టి డెకరేట్ చేశారు. స్వీట్ కింద వచ్చేసి ఇది జిలేబీ, మనకు ఇంకొక రకం స్వీట్ అనేది చేశారు. ఇదైతే బయట నుండి అయితే తెప్పించారు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనకు నిప్పట్లు కూడా మంచి డెకరేషన్ చేసి పెట్టారు. మేము వెళ్ళి వీడియోస్ తీసుకున్నామండి. మాకైతే ఏ రకమైన పని అయితే లేదు. తర్వాత వచ్చేసి మీ అందరి కోసం మేము చాలా కష్టపడి మంచి రీల్స్ చేసాము. ఇదంతా రాయల్ మహిళా సంఘం నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం. అలాగే మనము రాయల్ మహిళా సంఘం ఏర్పడి 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఇప్పటితో. కాబట్టి మనము ఈ సెలబ్రేషన్ని అందరూ ఇన్వాల్వ్ అవ్వాలనే ఉద్దేశంతోనే మీ అందరి కోసం ఒక మంచి రీల్ అయితే చేసాము. రీల్ అయితే మీరు అందరూ చూసే ఉంటారు. ఆల్రెడీ దాన్ని రిలీజ్ చేసాము రీల్ని ఒకటి. కాబట్టి మీకోసం ఇంత కష్టపడుతున్నాము. కాకపోతే మీ వైపు నుండి మాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది రాదు. చాలాసార్లు మేము రిప్లై ఇవ్వండి అని మేము గ్రూప్లో చాలా చెప్తూ ఉంటాము. బట్ రిప్లైస్ అయితే చాలా లేట్గా, అది 10 మంది చూస్తే ఒకరో ఇద్దరో ఇవ్వడము అలా జరుగుతుంది. ఇది మన గ్రూప్ కదండి, దీంట్లో మనం అందరము సమానమే, అందరూ రిప్లై ఇవ్వచ్చు. మేము చేస్తున్నాం కదా, మీ దగ్గర నుండి మేము రిప్లై ఒక్కటే కోరుకుంటాము. అంటే ఆర్గనైజ్ చేసే వాళ్ళకి ఒక ఉత్సాహం రావాలి అని అంటే మేము వస్తున్నాం, ఈ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది, ఇలా రెడీ అవుతే బాగుంటుంది, ఇలా చేస్తే ఈ గేమ్ ఆడితే బాగుంటుందని మీ వైపు నుండి వచ్చాయనుకోండి, మాకు ఇంకా ఎక్కువ జోష్ వస్తుంది, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలనేది ఆలోచన వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటి నుండి అంటే నెక్స్ట్ చేసే కార్యక్రమాలకైనా రిప్లైనే కోరుకుంటాం. మేము సహాయ సహకారాలు అవసరం లేకపోయినా రిప్లై ఇస్తే మాకు కొండంత బలం వస్తుందన్నమాట. దయచేసి మీరు మర్చిపోకుండా రిమెంబర్ పెట్టుకొని గ్రూప్లో మెసేజ్ వచ్చినప్పుడు దయచేసి రిప్లై ఇవ్వండి. మేము వస్తున్నాము లేదా మేము రావట్లేదు, మాకు పని ఉంది కాబట్టి మేము రాలేకపోతున్నాము, లేదంటే మేము వస్తాము, ఏ టైంకి రావాలి, ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు, ఒక్క మెసేజ్ అండి.
దయచేసి మర్చిపోవద్దండి. ఈ కార్యక్రమం మనందరి కోసం చేస్తున్నాము. ఓకేనండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిహెచ్ బ్రాహ్మణి నా యూట్యూబ్ ఛానల్ పేరు. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. విజయలక్ష్మి అక్క వల్ల మదర్ని కూడా మనలో ఇన్వాల్వ్ చేసేసి తనతో కూడా ఒక రీల్ని అయితే చేయడం అనేది చేశాము. ఈ రీల్ మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఇంత మంచి రీల్ చేశాం కదా, దీనికి కూడా మాకు బాగుందని కూడా ఒక్కరో ఇద్దరో మాత్రమే నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు. చూడండి మన వాళ్ళ కోసం ఎంత చేస్తున్నాం మనము. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మహిళా దినోత్సవాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము అని అనుకుంటున్నాను. మీ ఫీడ్బ్యాక్ ఏదన్నా ఉన్నా కూడా మాకు మెసేజ్ రూపంలో అనేది మీరు తెలియజేయచ్చు. ఈరోజు వంట కార్యక్రమం విజయలక్ష్మి వాళ్ళ ఇంట్లో వంటల కార్యక్రమం ఇప్పటితో ముగియనుంది. థ్యాంక్ యూ. మీరు అక్క చేసిన స్నాక్ ఐటెం పేరైతే ఇప్పుడు చెప్పాల్సి ఉంటుంది. ఓకేనండి. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మరి ఒకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరియు రాయల్ మహిళా సంఘం 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.